ఇప్పుడు మీరు చూస్తున్నది పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు అయిన సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ గారికి ఈ 400 హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటిని హామీ పరిచేందుకు వాళ్ళకు శక్తినియాలని వాళ్ళకు బుద్ధినియాలని చెప్పి ఈరోజు గాంధీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తాం, తులం బంగారం ఎక్కువ ఇస్తామని, 10,000 ఇస్తే 15,000 ఇస్తామని, పెన్షన్లు 2,000 4,000 చేస్తామని, లేకపోతే 4,000 6,000 చేస్తామని, మహిళలకు 2,500 ఇస్తాం నెల అని, ఆడపు కోడళ్లకు అత్తలకు అని చెప్పి ఇట్లా ఉద్యోగులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇట్లా 420 హామీలు 6 గ్యారంటీల రూపంలో రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ చిన్న నాయకుల వరకు అందరూ కూడా హామీలు ఇచ్చి తెల్లారే డిసెంబర్ 9 అన్నారు. డిసెంబర్ 9 పోయి 420 రోజులు అవుతుంది ఇప్పుడు. అయినా కూడా మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టలేదు, ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఆ భగవంతుడు అట్లా మహాత్మా గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన జ్ఞానోదయం కల్పించాలని, ప్రజల పట్ల వారికి ఏమైనా ప్రేమ కల్పించాలని చెప్పి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 420 హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో తిరిగి వారి యొక్క ఇచ్చిన హామీలను ఎండగడతాం. అవి నిలబెట్టే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.